రాష్ట్ర డిప్యూటీ సీఎం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నాడు. అయితే నిన్న విజయవాడలో గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు గారు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. అయితే అక్కడ సండే సెలూన్ అని ఒక ఓపెనింగ్ కార్యక్రమానికి పవన్ గారు వచ్చి అది ఓపెనింగ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే నేను అది చూసినాక నిజంగా ఏదో అని ఎక్స్పెక్ట్ చేశా, కానీ అది ఒక సెలూన్. అది ఎవరికొన్నా ఉపయోగం ఉందా? దానివల్ల లేదు. బాగా ముఖ్యమైన డబ్బున్న వాళ్ళకే దాంట్లోకి వెళ్తారు. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం అది వెళ్ళి ఓపెన్ చేశాడంటే అది పెద్ద స్థాయి ఉన్న వాళ్ళకే అది ఉపయోగపడుద్ది. మిడిల్ క్లాసు, లో క్లాస్ వాడికి కూడా అది సండే సెలూన్ అనేది ఉపయోగపడదు. అయితే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం ఒకసారి ఆలోచించండి. పిఠాపురం నియోజకవర్గం వదిలిపెట్టి విజయవాడలో పోయి సండే సెలూన్ ఓపెన్ చేశాడంటే నిజంగా పవన్ గారికి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఒక పక్క అది ఆయన ఎక్స్ ఎమ్మెల్యే వర్మ గారు, ఆయన దగ్గర చేతిలో పవర్ లేదు, అనుకోవడానికి చెప్పుకోవడానికి ఆయన దగ్గర ఒక కీలకమైన పదవి లేదు. ఏది లేకపోయినా సరే పిఠాపురం నియోజకవర్గంలో హవా ఆయన జరుగుతుంది. ఆయన హవా నడుస్తున్నా సరే మీరు ఏం మాట్లాడిన పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే వర్మ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనసేన పార్టీ ఏది చేసినా సరే దానికి వ్యతిరేకంగా అది చేస్తున్న అక్రమాలని పూర్తి స్థాయిలో బయట పెడతా వర్మ గారు ముందుకు దూసుకు వెళ్తున్నాడు. అలాంటి వర్మ గారు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పవన్ గారు ఎందుకు మౌనంగా వ్యవహరిస్తున్నాడో మనకి ఎవరికి అర్థం కాని పరిస్థితి. నిన్న కానీ చూస్తే పిఠాపురంలో వర్మ గారు నేరుగా ఎక్కడైతే అక్రమంగా ఇసుక తరలిస్తున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి వర్మ గారు నిలదీసి ప్రెస్ మీట్ అదే ప్రాంగణం వద్ద పెట్టి మాట్లాడడం జరిగింది. దాని గురించి ఇప్పటి వరకు కూడా పవన్ గారు స్పందించాల. పోనీ ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించిన పాపాన పోవాల. అది మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ గారి పవర్ అన్నమాట. ఒకసారి ఆలోచించుకుంటే ఎన్నికల ముందు పవన్ గారు వాయిస్ ఏ విధంగా వినిపించాడో ఎన్నికలు అయిపోయినాక అదే వాయిస్ ఇప్పుడు వినిపించలేకపోతున్నాడు. మరి పీకే ఫ్యాన్స్ ఎంతోమంది నిరాశ చెందుతున్నారు, మరి కొంతమంది చాలా అంటే చాలా బాధపడుతున్నారు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా పీకే గారు వాయిస్ ఇలాగే ఈ 5 సంవత్సరాలు వినిపిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం వైఎస్ జగన్ గారు పార్టీ అడ్రస్ లేకుండా పోద్ది అనుకున్నా. ఎందుకు ఈయన మాట పవర్ చూసి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే ఈయన నోట్లోంచే మాటలు రావట్లా. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం నిన్న సండే కదా, చాలా సింపుల్గా, బహుశా ఎవరన్నా మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కానీ అయితే హై లెవెల్లో హై రేంజ్లో వెళ్తారు. కానీ మన రాష్ట్ర డిప్యూటీ సీఎం చాలా సింపుల్గా ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తిగా సాదాసీదాగా ఒక 3 ఫీట్ల టీషర్ట్, 1.5 ఫీటు షార్ట్, అంటే ఒక నెక్కర్ షార్ట్ వేసుకొని ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు పీకే గారు ఎంత సింపుల్ సిటీగా ఉన్నారో. మీరు ఎంత సింపుల్ సిటీగా ఉన్నారో మీ మీద అదే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో మిమ్మల్ని పూర్తిగా రాజకీయ పరంగా పిఠాపురం నియోజకవర్గంలో మళ్ళీ గెలవకుండా చెయ్యడానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్కసారి వాటి మీద నిఘా పెట్టండి. లేదు నాకు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఈసారి నేను పోటీ చేయను, అక్కడికి గెలవాల్సిన అవసరం నాకు లేదు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను అంటారా? ఓకే, ఇంకో దగ్గరికి వెళ్ళిపోండి. కానీ ఆ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసి మీకున్న వాల్యూ పోగొట్టుకోవడం, మీరు ఓడిపోవడం, అది మేము చూసి రాష్ట్రంలో ప్రజలు చూసి మీ మీద ఎన్నో కోరికలు ఆశలు పెట్టుకున్న వాళ్ళందరూ చాలామంది బాధపడే పరిస్థితి. ఒక లెక్కలో చెప్పాలంటే పిఠాపురం నియోజకవర్గంలో సంవత్సరం మొత్తం మీద ఎంత అవినీతి జరిగింది, ఎంతమంది జేబుల్లోకి వేలు లక్షల డబ్బులు పోతున్నాయో వాటి మీద నిఘా పెట్టండి. మరి ముఖ్యంగా అలాంటి వాటి మీద ముఖ్యంగా మీరు వాటి మీద నిఘా పెడితే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. గెలుపు అనేది మీ చేతుల దగ్గరకు వచ్చేస్తాయి. మీరు ఇంట్లో కూర్చున్న ఎన్నికల ప్రచారం చేయకపోయినా 100% అదే పిఠాపురంలో మీరు మళ్ళీ జనసేన జెండా ఎగరేయడానికి అవకాశం ఉంటుంది. లేదు మీరు ఇదే విధంగా మౌనంగా కానీ ఉంటే ఈ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ లేకుండా పోద్ది. ఎందుకంటే ప్రతిరోజు వర్మ గారు
ఏదో కార్యక్రమం చేసుకుంటూ బిజీగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. కానీ అలాంటి వర్మ గారిని మీరు చెక్కు పెట్టలేకపోతున్నారు. వర్మ గారి దగ్గర ఏం పవర్ ఉందని? ఆయనకు ఒక వర్గం ఉంది, సీనియర్ నాయకుడు. పిఠాపురం నియోజకవర్గంలో రాత్రింబవళ్ళు కష్టపడి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని గెలిపించారు. ఆ వంక పెట్టుకొని ఏమన్నా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన హవాజు నడిపిస్తున్నాడా? లేదు. నేను గెలిచినా ఓడిపోయినా పోటీ చేసినా చేయకపోయినా నా నియోజకవర్గం, నేను లోకల్, పవన్ గారు నాన్ లోకల్. నన్ను కాదని చెప్పి బాబు గారు పవన్ గారు టికెట్ ఇచ్చాడు. అయినా సరే నా సత్తా ఏంటో, నా పవర్ ఏంటో నేను చూపించాలని చెప్పి వర్మ గారు ఏమైనా ముందుకు వస్తున్నాడా? అదే అర్థం కాని పరిస్థితి. టీడీపీ నాయకులైతే వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు వాళ్ళు. ఎందుకు? వర్మ గారు పోటీ చేయకపోయినా సరే వర్మ గారి వర్గం ఎక్కడ జనసేన పార్టీ అవినీతి చేస్తే మటుకి ఇమీడియట్లీగా వాళ్ళు బయట పెడతానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా చూస్తున్నారు జనసేన పార్టీ ఎక్కడ దొరికిద్దా, ఎక్కడ అవినీతి చేసిద్దా, ఏ విధంగా లక్షల కోట్లు వేలు జేబుల్లో డబ్బులు దోచుకుంటారా, వాటన్నిటి మీద వర్మ గారి వర్గం పూర్తి స్థాయిలో ఒక నిఘా పెట్టుంది. మరి వాటిని ఎదుర్కోవడానికి పవన్ గారు సిద్ధంగా ఉన్నాడా? పవన్ గారు సిద్ధంగా లేరు. ఎందుకంటే పవన్ గారి దగ్గర పవర్ లేదు. ఉన్న పవర్ మొత్తం పూర్తిగా మన రాష్ట్ర సీఎం చంద్రబాబు గారు ఆ పవర్ కట్ చేయడం జరిగింది. నాకు అదే అర్థం కాని పరిస్థితి. పవన్ గారు పొత్తు పెట్టుకోకముందు ఏ విధంగా పవర్ కొన్నాడో, పొత్తు పెట్టుకున్నాక ఆ పవర్ మొత్తం పూర్తిగా నాశనం అయిపోయింది. బహుశా పొత్తు కానీ పెట్టుకోకుండా ఉంటే ఈరోజు పవన్ గారు మహా అయితే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటాడు. 29లో మటుకి 100% సీఎం అయ్యే అవకాశం ఉంది. అది చేతులారా బాగొట్టుండు. గతంలో కానీ చూస్తే ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు కూడా ఇదే విధంగా రాష్ట్రం మొత్తం ఒక గాలి చిరంజీవి 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 అని చెప్పి మారు మోగింది పేరు. ఏదో ప్రతిపక్షంలో ఒక 18 సీట్లు 20 సీట్లు కొట్టాడు. ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం అయిపోయాడు. అదే కాంగ్రెస్లో కానీ విలీనం కాకుండా పార్టీని అదేవిధంగా కొనసాగించుంటే 2014లో చిరంజీవి గారు 100% సీఎం అయ్యేవాడు. ఎందుకంటే చిరంజీవి గారు సీఎం అవటం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇష్టం లేక చిరంజీవి గారికి ఆ సలహాలు ఈ సలహాలు ఇచ్చి పూర్తిగా ప్రజారాజ్య పార్టీని రాష్ట్రంలో లేకుండా చేసి చిరంజీవి గారి రాజకీయ చరిత్రని అంతం చేసేశారు. అది ఒకటి. ఈరోజు కూడా ఆ రోజు చిరంజీవి గారికి ఏ పరిస్థితి జరిగిందో మన రాష్ట్రంలో పవన్ గారికి కూడా ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. మహా అయితే పవన్ గారు ఈ 5 ఏళ్ళు ఎందుకో పేరుకు మాత్రమే ఈ డిప్యూటీ సీఎం పదవి ఉంది, కానీ అది దేనికి పనికిరాని పదవి. అందుకని చెప్పి పవన్ గారు ఈ 5 సంవత్సరాలు ఈ డిప్యూటీ సీఎం పని చేసి, ఏది 5 సంవత్సరాలు ఆయన ఇంకా 5 సంవత్సరాలు లేదులే, ఇంకా 4 సంవత్సరాలు ఈ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తర్వాత రాజకీయాలకి పూర్తి స్థాయిలో దూరంగా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే చేతిలో పవర్ ఉండట్లేదు. ఈ పొత్తు పెట్టుకున్నాక ఆయన వాయిసే లేదు. అలాంటప్పుడు ఇక ఈ పొత్తులో ఉండటం అనవసరం. ఇప్పటికే జనసేన నాయకులు కార్యకర్తలు చాలామంది ఆవేదన చెందుతున్నారు. అలాంటి వారికి ఏమైనా మంచి సందేశం ఇద్దామంటే ఏమి ఇవ్వలేని పరిస్థితి. పోనీ ఈ వర్మ గారికి వ్యతిరేకంగా ఎక్కడైతే జనసేన కార్యకర్తల నాయకులు అన్యాయం చేస్తారో, అక్రమాలు చేస్తారో అలాంటి పరిసర ప్రాంతాలకు వెళ్ళి పరిశీలించడానికి కూడా పీకే గారికి టైం లేదు. అక్కడికి వెళ్ళే అవకాశం కూడా పీకే గారికి లేదు. ఎందుకంటే వీళ్ళ ఛాయిస్ ఇవ్వట్ల పీకే గారికి. అదే జనసేన నాయకులకి కార్యకర్తలకి చాలా బాధాకరం. వాళ్ళు చెప్పుకోవట్లా. ఎందుకు? వాళ్ళకి తెలుసు, అర్థమైపోయింది పీకే గారి చేతిలో పూర్తిగా పవర్ లేదు కాబట్టి పీకే గారు ఏ ప్రాంగణం వద్దకి ఏ పరిసర ప్రాంతాలకు వచ్చి అక్కడ జరుగుతున్న అవినీతిని బయట పెట్టలేకపోతుండు. అదే గతంలో కానీ చూస్తే పొత్తు పెట్టుకోకముందు జగన్ గారి మీద పవన్ గారు ఏ విధంగా రెచ్చిపోయాడు ఒకసారి ఆలోచించండి. పోనీ ఈ రోజు కూడా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక విపరీతంగా పోలీస్ అధికారులు 3rd డిగ్రీ ఉపయోగించి కొడుతున్నారు కదా. వాటి గురించి జగన్ గారు నేరుగా వాళ్ళ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్ళి వాళ్ళ పలకరించి పార్టీ మీకు అండగా ఉంటుంది, మీరు ధైర్యంగా ఉండండి, 29లో మన పార్టీ అధికారంలోకి వచ్చినాక మీకు మేలు చేస్తాం, మంచి చేస్తాం, మీకు ఒక భరోసా ఇస్తానని చెప్పి జగన్ గారు చెప్తున్నప్పుడు పవన్ గారు ఎందుకు స్పందించట్లేదు? మీరు రాష్ట్ర డిప్యూటీ సీఎం కదా, మీరు ఎందుకు స్పందించట్లేదు? మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆ రోజు మహిళా హోంమంత్రి అనిత గారి పదవి మీరు అడిగారు బహిరంగంగా. మీకు హోంమంత్రే కావాలా? డిప్యూటీ సీఎం వద్దా? డిప్యూటీ సీఎంలో ఉన్నప్పుడు మీకు పవర్ సరిపడ్డదా?
హోంమంత్రి పదవి ఇస్తే మీకు ఏమైనా పవర్ వస్తుందా? ఏమీ రాదు. మీరు అక్కడ డిప్యూటీ సీఎంలో ఉన్న అదే వర్క్ చేస్తారు, హోంమంత్రిగా ఉన్న అదే వర్క్ చేస్తారు. అలాంటప్పుడు మీకు ఏ పదవి ఇచ్చినా సరే అది అనవసరం. మీరు ఓన్గా మీకంటూ మీకు సత్తా ఏందో, మీ పవర్ ఏంటో చూపించాలి, మీ తడాకేందో మన రాష్ట్రంలో ప్రజలకు తెలియాలంటే ఆ టీడీపీ నుంచి బయటకు వచ్చి మీరు ఒంటరిగా పోటీ చేసి జనసేన పార్టీని ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఇదే విధంగా మీరు ఈ పొత్తులో కానీ ఉంటే జీవితాంతం మీరు వాయిస్ వినిపించలేరు. మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉంటారు. ఒకసారి ఆలోచించండి. జనసేన నాయకులైనా కార్యకర్తలైనా రాష్ట్రంలో చాలా దగ్గర జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు ఆవేదన చెందుతున్నారు. వాళ్ళందరికీ సంతోషాన్ని నింపాలంటే ఈ పొత్తులో ఉన్నంతకాలం పవన్ గారు ఏం చేయలేని పరిస్థితి. బాగా ఆలోచించుకోండి. సో జనసేన కార్యకర్తలు, నాయకులు ఈ వీడియో వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా. థ్యాంక్ యూ.